ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించి నిత్యావసర వస్తువుల ధరలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విషయంపై స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. సామాన్యులకు దీపావళి కానుక ప్రకటించారు. వస్తు సేవల పన్నులో సంస్కరణలు చేసి పన్ను భారాన్ని తగ్గిస్తామన్నారు. వచ్చే దీపావళి నాటికి జీఎస్టీ పన్ను రేట్లను తగ్గించి నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఇప్పుడు ఈ చర్యలు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. దీపావళి వరకు వేచి చూడకుండా వచ్చే దసరాలోపే జీఎస్టీ పన్ను రేట్ల తగ్గింపును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అదే జరిగితే సామాన్యులకు నిజంగా దీపావళి పండుగ ముందే వచ్చినట్లవుతుంది. చాలా వస్తువుల ధరలు దిగివస్తాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ జీఎస్టీ సంస్కరణలపై తుది నిర్ణయం తీసుకోనుంది. భారత్లో పండుగల సీజన్ డిమాండ్ను పెంచేందుకు జీఎస్టీ రేట్ల తగ్గింపును సెప్టెంబర్ 22 నుంచే అమల్లోకి తీసుకురావచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. వచ్చే దసరా నవరాత్రి ఉత్సవాల ప్రారంభమయ్యే క్రమంలోనే సెప్టెంబర్ 22వ తేదీనే కొత్త జీఎస్టీ ట్యాక్స్ రేట్లను అమల్లోకి తీసుకురావచ్చని పేర్కొన్నారు. జీఎస్టీ కౌన్సిల్ వచ్చే సెప్టెంబర్ 3, 4 తేదీల్లో సమావేశం కానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 5-18% జీఎస్టీ స్లాబ్లపై చర్చించనుంది. ఈ సమావేశం తర్వాత 5 రోజుల్లోనే దీనిపై నోటిఫికేషన్ రావచ్చని తెలుస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ మండలి సమావేశంలో జీఎస్టీ స్లాబ్ల మార్పుపై మాట్లాడనున్నారు. ఆరోగ్య, జీవిత బీమాలపై జీఎస్టీ తగ్గింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రుల మండలి కొద్ది రోజుల క్రితమే సమావేశమై జీఎస్టీలో 2 స్లాబ్ల విధానానికి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న 5, 12, 18, 28 స్లాబుల్లో 12, 28 తొలగించి 5, 18 స్లాబ్లను మాత్రమే ఉంచాలని నిర్ణయించారు. ఇక అల్ట్రా లగ్జరీ కార్స్, సైన్ గుడ్స్ వంటి కొన్ని ఎంపిక చేసిన వస్తువులకు మాత్రం కొత్త స్లాబ్ 40% తీసుకురావాలని ప్రతిపాదించారు. కొన్ని కార్మిక సంబంధిత వస్తువుల రేట్లు 0.1%, 0.3, 0.5% రేట్లలో కొనసాగనున్నాయి.